బండి ఆత్మకూరు మండలం కడమల్ల కాలువలో దారుణం చోటు చేసుకుంది. అత్త కళావతిని అల్లుడు సునీల్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. పెయింటర్గా జీవనం సాగిస్తున్న సునీల్, అతని భార్య ఎస్తెర మధ్య కొద్ది రోజులుగా విభేదాలు ఉన్నాయి. సునీల్పై ఎస్తెర విసుగు చెంది అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్ళింది. అర్ధరాత్రి సునీల్ తప్పతాగి అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లి ఎస్తెరను రమ్మని గొడవ చేశాడు. సర్ది చెప్పడానికి వెళ్లిన ఎస్తెర తల్లి కళావతమ్మను ఆగ్రహంతో కత్తితో 4 సార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన కళావతమ్మను స్థానికులు నంద్యాల జీజీహెచ్లో చేర్పించారు. కానీ మార్గ మధ్యలో కళావతమ్మ మృతి చెందింది. బండి ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెల్లెలు కావాలి, మా ఇంటి పక్కల పాపనే చెల్లెలు కావాలి. ఇప్పుడు తల్లి లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అనాథలు అయిపోయారు సార్. 2 కూతుర్లు 1 కొడుకు. అయితే తండ్రి చనిపోయి గత 7 సంవత్సరాలకు పైన అవుతుంది. కానీ తల్లి కడమల కాలువలో ఉంటూ పిల్లలను పోషించుకుంటూ, ఈ అమ్మాయిది లవ్ మ్యారేజ్ అయినా బిడ్డను మళ్ళీ చేర్చుకొని వాళ్ళ కాన్పులు చేయడము, వాళ్ళకి బట్టలు పెట్టడం అన్నీ చేస్తూ ఉంది. కానీ తాగుడుకు బానిసైనటువంటి అనిల్ మరి సైకోగా మారడం వల్ల ఈ సంఘటన జరిగింది. మరి దీనికి అంతటికీ ఆ అబ్బాయి సైకోగా మారి వాళ్ళ అత్తను చంపడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని, మీడియా వాళ్ళను, పోలీస్ డిపార్ట్మెంట్ను కోరడం ఏంటంటే, అబ్బాయికి ఒక లాస్ట్ కూతురు ఉంది, అమ్మాయి ఎన్సీసీ చదువుతుంది. మరి ప్రభుత్వం ఏదైనా ఆ పాపకు ఒక చిన్నపాటి జాబు ఎడ్యుకేషన్ పరంగా ఎన్సీసీ తీసుకుంటుంది, ఇచ్చి ప్రభుత్వం కూడా కాదుకోవాలని నేను ప్రభుత్వాన్ని అట్లా మీడియా వాళ్ళను కోరుకుంటున్నాను. సంఘటన ఎందుకు జరిగింది? సంఘటన తరచుగా వాళ్ళు గొడవ పడేవాళ్ళు. అమ్మాయికి 2 పిల్లలు. తరచుగా అబ్బాయి తాగి వచ్చి దినచర్యగా పెయింట్ పనికి వెళ్ళి వచ్చిన డబ్బులతో తాగుతూ, అలా 2 భార్యాభర్తలు తాగి వచ్చినావు ఎందుకు, మన పిల్లలు ఉన్నారు ఎట్లా అని చెప్పేసి భార్య అడిగేది. ఆ విధంలో భార్యను కొట్టడం వల్ల, కొడితే తల్లిగారి ఇల్లు పక్క వీధుల్లో ఉంటుంది. అప్పుడు తల్లి దగ్గరికి రక్షణ కోసం వెళ్ళింది. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి పోతే గొడవ పడం కదా అని చెప్పేసి. అయినా అనిల్ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి, నా కొడుకు కూతురు, నా పిల్లలు నాకు ఇచ్చే అన్నప్పుడు వాళ్ళ అత్త, నా పిల్లలు ఇవ్వలేను, ఉదయం పంపిస్తాను పో మాట్లాడదామంటే కూడా వినకుండా ఆ విధంగా అతనితో తెచ్చుకున్నటువంటి కత్తితో పరచడం జరిగింది. ఆలోపే ఇంటి ఎదురుగా వాళ్ళు కూడా విడిపించడానికి పోయారు. ఆ విడిపించే ప్రయత్నంలో పుల్లయ్య అనే వ్యక్తికి కూడా చేతికి గాయమైంది. మరి ఆలోపే ఆమెను ఎత్తుకొని మంచం మీద పెట్టడం జరిగింది. తర్వాత ఆటోలో తీసుకోవడం జరిగింది. హాస్పిటల్లో ఏమన్నా కొన ఊపిరిలో కూడా ఏమన్నా ట్రీట్మెంట్ తీస్తే బతుకుతుందని తీసుకురావడం జరిగింది. కానీ మార్గ మధ్యంలోనే అంబులెన్స్లో ఎక్కించేటప్పుడు లోపలికే ఆమె మరణించినట్లు డాక్టర్లు అంబులెన్స్ వారు ధృవీకరించి చెప్పడం జరిగింది. అల్లుడు అవుతాడు ఆయన? అవును, బిడ్డ మొగుడు, బిడ్డ కూతురు భర్త అబ్బాయి ఉప్పుల అనిల్. పాత గొడవలు ఏం లేదు, మ్యారేజ్ చేసుకుంది, అయినా పిల్లలను కూడా సహకరిస్తుంది, ఆమె కాన్పులు చేస్తుంది. ఎందుకంటే కన్న కూతురు కదా సార్, పోగొట్టుకోలేరు కదా. కాబట్టి ఏదేమైనప్పటికీ వాళ్ళు ఇప్పుడైతే అనాథలయ్యారు. ఈ పేరు? నా పేరు దాసి బాలరాజు. నా పేరు. నమస్తే సార్, మాది కడమల కాలువ, మడత్మకూరు మండలం, నంద్యాల జిల్లా. సార్ ఇట్లా ఎస్సీ కాలనీలో కళావతి అమ్మ అనే అమ్మాయి మీద వాళ్ళ అల్లుడు సునీల్ అబ్బాయి భార్య భర్త ముందుగా గొడవ పడినారు. భార్య భర్త గొడవ పడి భార్యను నిన్ను చంపుతానని బెదిరించినాడు. బెదిరియడం వలన ఆ పాప ఏం చేసింది, రక్షణగా ఉంటుందని తల్లి దగ్గరికి వచ్చేసింది. రాత్రి 11:30కు తల్లి దగ్గరికి వచ్చినాక, తల్లి దగ్గరికి వచ్చి ఇంట్లో తల్లి కూతురు మాట్లాడుకుంటుంటే, అమ్మ నన్ను ఇట్లా కొట్టనీకి వచ్చినాడు, ఇట్లా చేసినాడు అంటే, సరేలేమ్మా ఇక్కడ ఉండు, నువ్వు నా దగ్గరనే ఉండు, పొద్దున వదువులేమ్మా, పొద్దున మాట్లాడుకుందాంలే అని మాట్లాడుకున్నారు. తల్లి కూతురే, అమ్మాయికి భర్త లేడు సార్. తల్లి కూతురు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటుండగానే సునీల్ అబ్బాయి వచ్చినాడు. వచ్చి నా కొడుకును పంపియండి అని అన్నాడు. ఆ కొడుకును పంపియరు అనే దానికల్లా
ఒరే నా ఎందుకు వచ్చేదిరా రాదుపురా ఉదయం వచ్చేది అని చెప్పింది తల్లి. ఏంది నన్ను ఒరే అంటావు లంజ నువ్వు అని ఆమెను కలవడానికి పోయినాడు. ఆమె మీదకి గొడవ పడడానికి పోతేనే ఒరే రాదుపోరా ఇప్పుడు పంపియను పోరా పొద్దున వచ్చేది పోరా అంటే లేదు లంజ నువ్వు పంపించాల్సిందే నా కొడుకును పంపి లంజ సంపుతా నిన్నని ఇద్దరు గొడవ పడుకుంటేనే రోడ్డు మీదకి వచ్చేసినారు. రోడ్డు మీదకి వచ్చినాక రాత్రి 11:30 12:45 కల్లా ఆమె మీద గొడవ పడితేనే కొట్టుకుంటేనే ఆమెను పొరిచేసినాడు సార్. పొడిచినాడు 4 పోట్లు పొడిచినాడు. కూతురు ఇడిపించనే కూడా వాడు ఇడసలేదు. ఇంటి పక్కల మేము ఉన్నాం సార్. ఇంటి పక్కల మేము పోయే తాలకే ప్రాణం పాయలో పడిపోయింది పాప. 4 పోట్లు పొడిచినాడు పడిపోయింది. గిన్నె తనకలాడుతుంది. మేము వెళ్ళే తాలకి మేము ఎత్తుకొని మంచమైన పండేర్చే లోపలనే ప్రాణం పోయింది సార్. మేము వెళ్ళి వాడిని కొట్టడానికి పోతనే కూడా వాడు మాకు ఎదురు ఎక్కువచ్చనే ఉన్నాడు సార్. వాడైతే పక్కకు పోవడం లేదు. మేము కొట్టుకుంటూ పోయినా కూడా మాకు మా ఎదురు ఎక్కువచ్చన్నాడు. వేరే అబ్బాయి దొబ్బుకుంటూ పోయినాడు సార్ అబ్బాయిని. అది సార్ జరిగినది. వాడు ఐటీఐ చేసినాడు సార్. ఐటీఐ చేసినాడు. మామూలుగా ఇప్పుడు పెయింట్ పనికి పోతాడు సార్. పెయింట్ పనికి పోతాడు అబ్బాయి. అది సార్ జరిగినది. పెళ్ళి వాళ్ళది 5 సంవత్సరాలు అవుతుంది సార్. 5 సంవత్సరాలు అవుతుంది. అది సార్ మేము పక్కింటి ఆమె సార్. పక్కింటి ఆమె. నా పేరు కుమారి సార్. అవును సార్. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.